ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 2 రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భుజం మీద ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు చెయ్యి వేసి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడినటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డితో కొన్ని లోపాయకారి ఒప్పందాలు కుదుర్చుకున్నారు అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా ఇప్పుడు రఘురామకృష్ణరాజుని కొంచెం పక్కన పెట్టేలాగా ప్రయత్నం చేస్తుందని, అందుకే పార్టీలో ఏ పదవి కూడా ఆయనకి దక్కకుండా చంద్రబాబు గారు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తల్లో వాస్తవము ఉందా లేదా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. 2 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భుజం మీద చెయ్యి వేసి మాట్లాడినటువంటి నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని లోపాయకారకంగా ఒప్పందాలు చేసుకున్నారు. అందుకే నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని పక్కన పెట్టబోతున్నారు. ఆయనకి ఎటువంటి పదవి కూడా ఇవ్వకుండా ఉండేటువంటి నిర్ణయాలు ఆల్రెడీ చంద్రబాబు గారు తీసుకున్నారు అనేటువంటి వార్తలు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఆ వార్తల్లో వాస్తవం ఉందంటారు? అసలు నన్ను అడిగితే నాకు తెలిసినంత వరకు ఆ వార్తల్లో నిజం లేదని అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే రాబోయేటువంటి రోజుల్లో సమీప భవిష్యత్తులోనే రఘురామకృష్ణరాజు గారికి ఒక కీలకమైనటువంటి పదవిని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు సిద్ధపడుతూ ఉన్నారు. ఓకే, ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ మేరకు ప్రక్రియ కూడా కొనసాగుతుంది అనేది తెలుగుదేశం పార్టీ కీలక వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఓకే, ఎందుకనంటే ఎవరిని మర్చిపోకపోయినా రఘురామకృష్ణరాజు గారిని చంద్రబాబు నాయుడు గారు మర్చిపోరు. కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటాన్ని తెలుగు ప్రజలు ఎవరు మర్చిపోలేరు. ఎగ్జాక్ట్లీ, ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు అసలు మర్చిపోలేరు. అందుకే మంగళవారం రోజు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో రఘురామకృష్ణరాజు గారిని హింస పెట్టారు అని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు ఆయన ప్రసంగంలో. అవును, ఆయన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి క్రమంలో ఆయన ప్రసంగిస్తూ రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది, ఏ విధంగా హింసించింది, ఏ విధంగా చిత్తకొట్టింది అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిలో ప్రస్తావించారు. అంటే దాని అర్థం రఘురామకృష్ణరాజుని పక్కన పెట్టినట్ట. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాలో ఇందాక నువ్వు ఇంట్రడక్షన్ లో చెప్పావు, ఏది ఆయన పక్కన పెట్టారు, ఇక ఆయనకి పదవి రాదేమో అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేస్తే కొన్ని పోస్టులు పెడుతున్నారు. వాళ్ళందరికీ చంపపెట్టు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షికి ఇచ్చినటువంటి స్పీచ్. అంటే వాళ్ళు అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారిని జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆయన మీద 3rd డిగ్రీ ప్రయోగించినప్పటికీ రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయన భుజాన చేసి ఆయనతో మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అంటూ కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అంటే రఘురామకృష్ణరాజు గారి గురించి మీకు మాకు బాగా తెలుసు. ఆయన ఎవరితో అయినా సరే, అంటే శత్రువులైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆప్యాయంగా పలకరించేటువంటి మనస్తత్వం ఆయనది. సో ఇటువంటి ప్రశ్నలు వస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అన్వయించుకుంటారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డి భుజం మీద చేసాడండి, ఇదే కదా ఇష్యూ. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కోణం నుంచి చూసుకుంటున్నారు. వైసీపీ వాళ్ళు వాళ్ళకి అనుకూలమైనటువంటి కోణం నుంచి వాళ్ళు చూసుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు లేదా రఘురామకృష్ణరాజుకి కీలక పదవి ఇస్తే తమ ఉనికి ఏమన్నా పోతుందేమో, లేదా తమకు రావాల్సినటువంటి పదవి ఏమన్నా పోతుందేమో అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇంకో కోణం నుంచి ఆలోచించవచ్చు ఆ సంఘటనని. కానీ నాకు ఆ సంఘటన ఏమనిపించిందంటే, అది చూసిన తర్వాత సచిన్ పావుని చంపడం అంటారు కదా, సచిన్ పావుని మరింత చంపేలాగా ఆ దృశ్యం నాకైతే కనిపించింది. ఒక్కొక్కరికి ఒక కోణం నుంచి. అదే నేను చెప్పాను కదా ఇందాక,
రఘురామకృష్ణరాజు గారికి ఏదైనా కీలకమైన పదవి వస్తే ఉమ్, ఆ పదవిని ఆశించేటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంటారు. వాళ్ళు ఏమన్నా కోల్పోతారు అనుకునే భావన ఉండేవాళ్ళు దాన్ని ఇంకో కోణంలో నుంచి చూస్తారు. ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మరో కోణం నుంచి చూస్తారు. ఉమ్, ఇది జగన్మోహన్ రెడ్డి తోటి కలిసిపోయాడు, జగన్మోహన్ రెడ్డి తో కలిసి నడవడానికి సిద్ధపడ్డాడు రఘురామకృష్ణరాజు అని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు. ఒక వర్గం మాత్రం రఘురామకృష్ణరాజు గారు మాస్ ర్యాగింగ్ చేసేందుకే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు, ఆయన భుజాన్ని చేయేశారు, ఆయనతో గుసగుసలాడారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. నా ఒపీనియన్ కూడా అదే. ఉమ్, ఇప్పుడు నేను చెప్తుంది నాకు అంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ గా 26 సంవత్సరాల ఫీల్డ్ లో ఉన్నటువంటి నాకు అనిపించినటువంటి అభిప్రాయం ఏంటంటే ఆ సంఘటన మీద ఉమ్, సచిన్ పవన్ చంపడం, ఉమ్, మాస్ ర్యాగింగ్ చేయటం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా. సరే, ఈ ఇన్సిడెంట్ అలా ఉంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తొలి రోజుల్లో ఫామ్ హౌస్ లో జారిపడ్డాడు కేసీఆర్. ఉమ్, కేసీఆర్ హాస్పిటల్లో పడ్డారు. హాస్పిటల్కి వెళ్ళారు. ఉమ్, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రేవంత్ రెడ్డి హాస్పిటల్కి వెళ్ళారు పరామర్శించడానికి. అవును, వెళ్ళి ఆయన నమస్కారం పెట్టినప్పుడు నమస్కారం పెట్టి పరామర్శించి వచ్చాడు కదా, ఉమ్, నమస్కారం పెట్టాడు కదా కేసీఆర్ కి. మరి దాన్ని ఎలా చూశారు అప్పుడు? ఉమ్, దాన్ని కూడా భిన్న కోణాల నుంచి చూశారు కదా. అవును, ఆ భిన్న కోణాల నుంచి చూసినప్పుడు ఎక్కువ అభిప్రాయం ఏ వ్యక్తమైంది? ఉమ్, కొల్లబొడిచాడు కేసీఆర్ ని అక్కడ పోయి పరామర్శించడానికి వెళ్ళి కొల్లబడిచారు. పరామర్శ పేరుతో కొల్లబొడిచాడు రేవంత్ రెడ్డి అని అన్నారా లేదా? ఉమ్, అన్నారు కదా. అవును, మరి ఆ దృశ్యం ఈ దృశ్యం రెండు సామీప్యత ఉన్నటువంటి దృశ్యాలేగా ఉమ్, అవి రెండు. ఉమ్, తర్వాత ఇంకొకటి దాని కంటిన్యూషన్ లో కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు మాజీ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు, ఉమ్, అప్పుడు ప్రతిపక్ష నేత కదా. అవును, జైల్లో ఆయన్ని పెట్టినప్పుడు, జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టినప్పుడు తెలంగాణలో సంతోషించినటువంటి వాళ్ళలో కేసీఆర్ ఫ్యామిలీ ఉందిగా. ఉమ్, మంచి సినిమా చూపించావు బ్రో అని చెప్పేసి కేటీఆర్ ట్వీట్ చేశాడుగా. ఉమ్, చంద్రబాబు నాయుడు తగిన శాస్తి జరిగిందని చెప్పి భావించారుగా వాళ్ళు. ఉమ్, మరి కేసీఆర్ హాస్పిటల్లో పడినప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి పరామర్శించారు కదా. అప్పుడేమన్నారు? ఉమ్, చంద్రబాబు నాయుడు పరామర్శించారు పోయేప్పుడు. జైలు నుంచి బయటకు వచ్చి ఆయన బెయిల్ మీద వచ్చాడు. బెయిల్ మీద వచ్చినప్పుడు అప్పటికి ఇంకా రిజల్ట్ రాలా. ఉమ్, సో ఇది ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ జరగల. బెయిల్ మీద వచ్చినప్పుడు, బెయిల్ మీద ఆయన ఉన్నప్పుడు ఈయన పోయి పరామర్శించి వచ్చాడు, ఉమ్, అంతే కదా. మరి పరామర్శించి వచ్చినప్పుడు ఆ దృశ్యం ఎలా కనిపించింది వీళ్ళకి? అంటే అప్పుడు కూడా కర్మ సిద్ధాంతం ఇలానే ఉంటుందని చెప్పి రావడానికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి అన్నోళ్ళు కూడా ఉన్నారుగా. ఉమ్, ఆ రోజు జైల్లో పడినప్పుడు నువ్వు సంతోషించావు కేసీఆర్, దానికి తగిన శాస్తి జరిగింది నీకు అని చెప్పి గుర్తు చేయడానికి వెళ్ళాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి కామెంట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అప్పుడు. ఉమ్, అంటే ఒక్కొక్క దృశ్యం ఒక్కొక్కరికి వాళ్ళ స్థాయిని బట్టి అనిపిస్తుంటుంది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి మీద రఘురామకృష్ణరాజు భుజం మీద చెయ్యి వేశాడని అంటే నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి భుజం మీద చెయ్యి వేసేటువంటి సాహసం ఎవరు చెయ్యరు. ఉమ్, ఒకటి. రెండు, ఆయన్ని సార్ అని పిలవాలి ఉమ్, అనేది ఒక రూల్ ఉమ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది. ఆ పార్టీలో వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పారు. ఉమ్, ఈవెన్ రాజశేఖర హీరో తొలి రోజుల్లో బయటకు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన తీరు ఎలా ఉంటుంది ఎదుటి మనిషి మీద అనేది ఆయన కూడా చెప్పారు. ఉమ్, ఒక మంచి డ్రెస్ వేసుకుంటే జీర్ణించుకోలేడు అతను. ఉమ్, తర్వాత అతన్ని జగన్ అంటే ఒప్పుకోడు, ఉమ్, సార్ అనాలంట. ఇవన్నీ రాజశేఖర్ చెప్పాడుగా హీరో. ఉమ్, అందుకే నేను పార్టీ నుంచి బయట రావాల్సి వచ్చింది, ఉమ్, అక్కడ ఉండలేని పరిస్థితుల్లో అని చెప్పి చెప్పాడుగా. ఉమ్, అదే ఆల్మోస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలా మంది చెప్పారుగా. ఉమ్, అలాంటి జగన్ ని ఏం జగన్ అని చెప్పి భుజం మీద చేసానంటే ఉమ్, అది ఆ దృశ్యం జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా ర్యాగింగేగా. మాస్ ర్యాగింగ్ కదా అది. ఉమ్, జగన్మోహన్ రెడ్డి మైండ్ బ్లాక్ అయి ఉంటుంది ఆ టైంలో. ఉమ్, మైండ్ బ్లాక్ అయి ఉంటుంది. అదేదో సినిమాలో మహేష్ బాబు బ్రహ్మానందాన్ని కొడితే ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయితే ఎవరు కొడితే అదే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది అని చెప్పేసి కొడితే కింద పడతాడు కదా. అంత స్థాయిలో ఆ దృశ్యం నాకైతే కనిపించింది. జగన్ అనే అతన్ని భుజం మీద చేసి ఏం జగన్ రోజు అసెంబ్లీకి అసెంబ్లీ రాకుండా ఉండవాకు అని చెప్పి చెప్పారని అంటే ఖచ్చితంగా వస్తాను రోజు అని చెప్పి ఆయన రిప్లై ఇవ్వటం. అంటే ఆ షాక్ లో నుంచి రావడానికే టైం పట్టింది జగన్ కి. ఒక్కసారిగా షాక్ గురై ఉంటాడు అతను. ఇప్పుడు ఓడిపోయినటువంటి వ్యక్తి అండి అతను.
సుదీర్ఘమైనటువంటి పోరాటం చేసి చిత్త కొట్టించుకొని ఆయన గవర్నమెంట్ లో గెలిచినటువంటి త్రిపులారు భుజమే చేశాడంటే దాని అర్థం ఏంటి? రఘురామకృష్ణరాజు గారి భాషలో చెప్పాలంటే, అరే నువ్వు ఎన్ని చేసినా గానీ నాదే పై చేయరా అని చెప్పినట్టు. అంతేగా, నీకు తగిన శాస్తి జరిగింది అని చెప్పినట్టు ఇండైరెక్ట్ గా. సో ఒక రకంగా అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక షాకు. రఘురామకృష్ణరాజు గారు తన ఆధిపత్యాన్ని లేదంటే తన విజయాన్ని జగన్కే చెప్పి, ఇటువంటి చెత్త పనులు చేయమాకు ఇప్పుడు, చేస్తే నీ కర్మ ఎట్టే ఉంటుందని చెప్పకుండానే చెప్పినట్టు ఆ దృశ్యం ఒకటి. రెండు ఏంటంటే, నువ్వు అసెంబ్లీకి రాకుండా మానుకోమాక అని చెప్పారని అంటే దాని అర్థం ఏంటి? అసెంబ్లీకి మానుకుంటాడు ఆయన రాడని కదా. కానీ అతను రావాలి, వచ్చి అతను చేసినటువంటి అక్రమాలు, అవినీతి వాటన్నిటికి సమాధానం చెప్పాలి. కాబట్టి అతను రావాలి అని చెప్పేసి ముందే ఫిక్స్ చేశాడు. జగన్ ని ఫిక్స్ చేసాడు, శాశ్వతంగా ఫిక్స్ చేసేసాడు. ఇప్పుడు కేసీఆర్ కూడా అసెంబ్లీకి పోవట్లేదు తెలంగాణలో. రేవంత్ రెడ్డి మొదటి నుంచి నువ్వు రా అంటున్నారు కదా. వచ్చితే కదా సమాధానం. ఇప్పుడు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళు చెప్పాలి కదా సమాధానం. ఇక్కడ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే కేసీఆర్ ని ఫిక్స్ చేస్తున్నాడో అసెంబ్లీకి రమ్మని చెప్పి, సేమ్ రఘురామకృష్ణరాజు ఫిక్స్ చేశాడు జగన్మోహన్ రెడ్డిని. ఓకే, నేను వస్తానని చెప్పాడు కదా. మళ్ళీ ఒకవేళ రాకపోతే కనుక ఇదే రఘురామకృష్ణరాజు మళ్ళీ సోషల్ మీడియా వస్తానన్నావు, నాకు ఆ రోజు వస్తానని చెప్పావు, నువ్వు రమ్మన్నాను, ఓకే వస్తాను, పోరాడతాను అన్నావు, మరి ఏంది ఎందుకు రాలేదని చెప్పి ఈయన క్వశ్చన్ చేస్తాడు. సో కాబట్టి ఆ దృశ్యం నాకైతే అలా కనిపించింది. బట్ కొంతమంది ఏంటంటే ఆయనకి ఏదో తెలుగుదేశం పార్టీ మీద యాంటీగా ఏదో వాయిస్ వినిపించడానికి రెడీ అయ్యాడు, మొదటి అంకం రెడీ అయిపోతుంది, ఏదేదో గతంలో ఉంది. బట్ అదేం ఉండదు. ఆయనకి ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి అనేటువంటి ఒక పోస్ట్ ఉంటుంది, క్యాబినెట్ హోదా అది ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఢిల్లీలో ఆయన సేవలను చంద్రబాబు నాయుడు ఉపయోగించుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచి నాకు తెలుస్తున్నటువంటి సమాచారం. ఓకే, రఘురామకృష్ణరాజు గారిని వదులుకునే పరిస్థితి కానీ, ఆయనకి తగిన గౌరవం ఇవ్వకూడదని కానీ చంద్రబాబు నాయుడికి ఉండే అవకాశం లేదు అనేది నాకు ఆ దగ్గర కోటరీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట. సరే, దాని మీద భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కొంతమందికి. నేను ఇందాక చెప్పా, కొంతమంది ఇప్పుడు ఆ పోస్ట్ ని ఆశించేటువంటి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి పోస్ట్ ఏదైతే ఉందో ఢిల్లీలో, అది ఆశించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేరే విధంగా తీసుకోవచ్చు. కానీ ఆయనకున్నటువంటి పరిచయాలు ఢిల్లీలో త్రిపులార్కి, తర్వాత ఆయన లైజనింగ్ చేయటం కానీ, లేదంటే ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి కానీ, వాటన్నిటికి కూడా ఆయన నేచర్ కానీ, ఆయనకు ఉన్నటువంటి రిలేషన్స్ కానీ ఖచ్చితంగా అవి ఉపయోగపడతాయి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాలకి. బహుశా ఆ కోణం నుంచి ఉపయోగించుకోవడానికి చంద్రబాబు నాయుడు గ్రౌండ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. దానికి మిగతా వాళ్ళు కూడా ఆమోదయోగ్యంగా ఉన్నారు అనేది కూడా తెలుస్తుంది. అంటే మరి మనకి ఇప్పుడు కూటమి ఉంది, కూటమి అందరూ అంగీకరించాలి కదా. సో కూటమి కూడా ఏకగ్రీవంగా ఆయన పేరుని అంగీకరిస్తుంది ఆ పదవికి అనేది కూడా తెలుస్తుంది. సో కాబట్టి వీళ్ళు ఎవరైతే ఈ దృశ్యాన్ని అడ్డుపెట్టుకొని ఆయనకి ఇంకా అయిపోయింది ఆయన పని, ఆయన ఇంకా చంద్రబాబుకి వ్యతిరేకంగా మాడతారు, ఎవరైతే అనుకుని పోస్టులు పెడుతున్నారో వాళ్ళ కోరిక అయితే నెరవేరదని నేను అనుకుంటున్నా. బహుశా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే అలా జరిగితే బాగుంటది అని చెప్పి కోరుకొని ఉండొచ్చు వాళ్ళు, వాళ్ళ సోషల్ మీడియా కూడా ఆ విధంగా పోస్టులు పెట్టి ఉండొచ్చు. బట్ అది నెరవేరదని నేనైతే అనుకుంటున్నా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.